దేవుని నామం బట్టి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా పొందినాను. దేవాది దేవునికి అలాగే సహోదరుడు దేవుని సేవకు రాష్ట్ర గారికి ప్రత్యేకంగా పొందినారు ఇచ్చిన అవకాశం బట్టి. నిజంగా ఈరోజు మీ మధ్యలో ఉండడం అంటే దేవుడు ఇచ్చిన ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట. మేము యాక్చువల్గా దగ్గరగా ఒక 10,000 కిలోమీటర్లు జర్నీ స్టార్ట్ చేశాము మా టీమ్ తోటి. జస్ట్ క్విక్గా ఒకసారి మీకు చూపిస్తాను. సోనియా మీకు తెలుసు, పంజాబ్, నర్గీష్ జార్ఖండ్ రాష్ట్రం నుంచి, జాన్సన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, వికాస్ మధ్యప్రదేశ్ భోపాల్, ప్రశాంత్ గోవా రాష్ట్రం నుంచి, బాబుని ఒరిస్సా రాష్ట్రం నుంచి. మా పేరు శామ్యూల్ రాజ్ జోసెఫ్ అని. ఎక్కువ మంది జోసెఫ్ అంటారు, కొంతమంది శామ్యూల్ అంటారు. మీ ఇష్టం ఎలా పిలిచినా, ఎందుకంటే ఎలాగో ఉండదు ఇక్కడ. అయితే ఒకటి, ఇక్కడికి ఇంట్లోకి రాగానే మిమ్మల్ని అందరినీ చూసి ఫస్ట్ రాగానే ప్రార్థన జరుగుతుంది. తర్వాత ఆరాధన, చాలా దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి మీ మధ్యలో చాలా బలంగా ఉంది. మీరు చేస్తున్న ప్రార్థనలో కూడా చాలా ఒక దైవికమైన మనసుతోటి, ఒక మనసులో ఏ కల్మషం లేకుండా ఉంటారు చూడండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. అట్లా అన్నమాట, చాలా బాగుంది. అందుకే నేను చెప్తున్నాను, దేవుడు ఒక గొప్ప అవకాశం మాకు మీతో కలిపి ఈ 3వ రోజున ఈ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో మేము ఉండడము గొప్ప భాగ్యం. మాకు ఇరువురు మీకు తెలుసు, సునీల్ గారు అనేక సంవత్సరాలుగా మా జీవితంలో చాలా ముఖ్యమైన స్నేహితులుగా దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం. కొంతమంది ఎప్పుడు మా జీవితాంతము లైఫ్ లాంగ్ ఉండిపోవాలని కోరుకుంటాము. సో అట్లాంటి దేవుడు బంధాలని మా మధ్య మనకి ఇచ్చాడు. అయితే వాక్యంలోకి వెళ్తాం. వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మరొకసారి. అందరూ 2 చేతులు మీ హృదయం మీద, గుండెల మీద పెట్టుకోండి. అందరూ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఎప్పుడు హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్ అండ్ లెట్స్ ప్రే టుగెదర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మాతో మాట్లాడాలని ఒక్క మాట మాట్లాడితే చాలు. మా బ్రతుకులు మారిపోతాయి, మా కుటుంబాలు మారిపోతాయి, మా పరిస్థితులు మారిపోతాయి. ఒక్క మాట నీ నోటి నుంచి వస్తే చాలా. ఒక్క మాటతో ప్రభా, చనిపోయిన వారు కూడా తిరిగి లేచారు. నీ నోటి మాట, ఒక్క మాటతో ప్రభా గుడ్డివారు కళ్ళు తెరవబడ్డాయి. ఒక్క నోటి మాటతో ప్రభా కుంటివారు నడిచారు. ఒక్క నోటి మాటతో ప్రభా భయంకరమైన తీవ్రవాదులు కూడా పరలోక రాజ్య వారసులయ్యారు. ఈరోజు ఆ ఒక్క మాట మాతో మాట్లాడండి. సమస్త సమయాన్ని మీ చేతులు పంపించు. మీరే తోడుగుంటే సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట చాలా క్లుప్తంగా ఉంటుంది, ఎక్కువ చెప్పను. కాకపోతే ఒక్క మాట కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాలి. కుటుంబాలు కూడినప్పుడు పరలోకం కదులుతుంది. ఏంటండి? కుటుంబం ఎప్పుడైతే కుటుంబాలన్నీ ఒకచోట కలిసి ఏకమై ఉంటారు దేవుని నామములో, పరలోకం కదిలించబడుతుంది. మామూలుగా మీరు నేను ఏకముగా మనకి నచ్చినప్పుడు, మనం ఇష్టం వచ్చినప్పుడు చేసే ప్రార్థనల కన్నా ఒక కుటుంబముగా మనందరము మన దేవుడు కుటుంబాలకి దేవుడు. ఇంకొక క్లుప్తంగా దేవుడు కుటుంబాల దేవుడు అని చెప్పొచ్చు. ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. అందుకే మొదటిగా ఆదాముని సృష్టించినప్పుడు, ఆదాముని సృష్టించగానే వెంటనే అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని. అది ఒక్క మాట, ఏదో ఆయన పెళ్లి చేసుకోవాలని ఒక్కటే కాదు, దేవుడి యొక్క హృదయ స్పందనే కుటుంబం. అందుకే ఈ కుటుంబాలు కదిలి ఒక చోట ఏకమైనప్పుడు ఏమవుతుందండి? పరలోకము కదిలి. చెప్పాలి, అందరు నోటితో చెప్పాలి. నేను ఎక్కువ క్లాసెస్ ప్రసంగాలు చెప్పడానికి అయితే రాలే. ఒక చిన్న బైబిల్ స్టడీ అందరము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎప్పుడు మీతో ఉండిపోవాలి, మీ బ్రతుకులు మారాలి, మీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. దేవుడు స్వార్థపరుడు కాదు, మనము స్వార్థపరులుగా ఉండకూడదు.
మనము ఆశీర్వదించబడ్డామంటే మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. అందుకే గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఏమవుతుందండి, కుటుంబాలు కూడినప్పుడు ఎవరు కదలబడతారు? పరలోకం కదిలించబడుతుంది. చెప్పాలి అందరూ. ఎప్పుడండి? కుటుంబాలు కలిసినప్పుడు. సో ఈ రోజు మీరు అందరూ ఇది 3వ రోజు అండి. ఈ 3 రోజులు మీరు ఏం చేస్తున్నారు? మీకు ఇంకా అర్థం కాదా? మీరు కూడారు అంటేనే పరలోకం మీ పక్షాన కదిలించబడుతుంది. మీరు చూడలేనివి మామూలుగా నేను సరదాకి నన్ను నేను బలపరచుకోవడానికి, నా పక్కన ఉన్న వాళ్ళు బలపరచడానికి నేను చేయలేని పనిని ప్రార్థన చేస్తుంది. మనం ఏం చేయలేమో అదేం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. చూడండి, ఏం చేసినా మీరు పరలోకాన్ని కదిలించలేరు. కానీ ఒక కుటుంబముగా మీరందరూ ఇక్కడ చూడండి, అన్ని వయసు వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, అన్ని యవనస్తులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక కుటుంబముగా మనం ఇక్కడ ఏకమయ్యాం. దానికి దేవుడు ఈరోజు ఇదొక్క మాటే నేను చెప్తున్నాను. ఈరోజు నా ద్వారా దేవుడు ఒక పనివాడిగా ఇక్కడికి రప్పించాడు మీతో. మేము వెళ్ళిపోతున్నాం. రాత్రి పాస్టర్ గారు అడిగినప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మా టీం మీటింగ్ ఉంది. వెంటనే నైట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మా భార్య కూడా అడిగినప్పుడు ఎందుకో లేదు, మనం తప్పకుండా వెళ్ళాలి, ఏదో జరుగుతుంది అక్కడ. కుటుంబ ప్రార్థన అనేది మన జ్ఞానానికి తెలిసింది మాత్రమే. మన కంటి వరకు మన శరీర రీతిలో మనము ఆలోచించి మాట్లాడే మాటలే ఉంటాయి. ఒక్కొక్కసారి చూడండి, పలానా వాళ్ళు సరే చాలా మంచోళ్ళు అని అనుకుని ఓ 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత తెలుస్తుంది మంచోళ్ళ చెడ్డోళ్ళ అని. తిరిగి వచ్చినాయి అంటే మంచితనం ఉంది అనుకుంటాం, తిరిగి రాలేదంటే అయిపోయింది. కానీ మనం ఇచ్చేటప్పుడు ఏమన్నా చెడ్డోళ్ళని ఇస్తామా? ఎవరన్నా ఇస్తారా? నువ్వు చాలా చెడ్డోడు, ఇదిగో ఈ 2000 తీసుకుంటామా? మంచోళ్ళనే ఇస్తాం. సేమ్ అలాగే ఉంటుందమ్మా. మనం మన కళ్ళతో, మన జ్ఞానంతో, మన శరీరంతో, మనకున్న అవగాహనతో చూసే కొంత మట్టికే. అందుకే ఈ రోజున దేవుడు మాట్లాడిస్తున్నాడు. మీరు ఒక కుటుంబముగా ఏకమయ్యారు కాబట్టి నేను పరలోకాన్ని కదిలిస్తున్నాను. అందుకే రాత్రి వెంటనే ఒకసారి కొంచెం సేపు వచ్చి, యాక్చువల్గా టైం మధ్యలో మేము చాలా స్టాప్స్ ఉన్నాయి, చాలా. ఇంకప్పుడు బయలుదేరామంటే ఒక 10,000 కిలోమీటర్లు, మొత్తం దగ్గరగా ఒక 16 రాష్ట్రాలు, మొత్తం అందరూ. మళ్ళీ మధ్యలో కొంతమంది యాడ్ అవుతూ ఉంటారు. మీ ప్రార్థనలు చాలా ముఖ్యం. దయచేసి మా గురించి ప్రార్థించండి. భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు కొన్ని రాష్ట్రాల్లో. అంత భయంకర పరిస్థితుల్లో ఒక టీమ్గా వెళ్తున్నాం. సో మీ ప్రార్థనలు చాలా ముఖ్యం. సరే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నేను వచ్చి మీకు వాక్యం చెప్పడం కాదు, దేవుడు మనకి కావలసిన వాక్యాన్ని మనతో మాట్లాడతారు. నాకు లాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు, సేవకులు వస్తారు, వెళ్తారు, వాక్యం వస్తుంది, వెళ్తారు. అది కాదు దేవుడు చూసేది. నీకు ఈ సమయంలో మీకు, మీ కుటుంబానికి, మీ భవిష్యత్తుకి ఏం కావాలి అని తెలిసిన వాడు ఒక్కడే. అందుకు ఎవరు ఏ సమయంలో ఎలా రావాలో నిర్ణయం తీసుకునేది కూడా ఆయనే అన్నమాట. సో అందుకే ఎప్పుడైనా సరే, మాది కాలేజీలో 26 రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతాను. కానీ ఎక్కడ నా భార్య ఫోటో కానీ, నా ఫోటో కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడా కూడా కనబడినది. ఎవరన్నా వచ్చి చెప్పాలి, వీళ్ళే ఫౌండర్స్, వీళ్ళే ప్రెసిడెంట్లు, వీళ్ళే లీడర్స్. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా నాకు ఆ స్థానం ఉందనే ఆలోచన కూడా నా దగ్గరికి రానివ్వదు. అది నాది అనుకుని నేను అనుకోను. ఎందుకంటే ఈ బిడ్డలకి నేను ఒక పనివాడిగా ఉండాలి. అందుకే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. అంతవరకే. అలాగ ఉన్నంతసేపు నేను ఆరోగ్యంగా ఉంటాను, నా చుట్టూ ఉన్న వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజున దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఒక మాటను మాత్రం గుర్తు చేస్తున్నాడు. మొన్న చేసిన ప్రార్థనలు, నిన్న చేసిన ప్రార్థనలు, ఈ రోజు మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి ఏం కదిలించబడుతుందండి? ఏం కదిలించబడుతుందండి? ఏం కదిలించబడుతుందండి? చెప్పాలి అందరూ. ఏ డాక్టర్ చెప్తే అందరూ చెప్తారుగా, డాక్టర్ చెప్తే అందరూ చెప్తారుగా, అలాగే చెప్పాలి ఇక్కడ కూడా. ఏం కదిలించబడుతుంది? ఏం కదిలించబడుతుంది? 3 రోజులుగా మీరేం చేస్తున్నారు మీకు తెలియకుండా? ఏం చేస్తున్నారు? పరలోకాన్ని కదిలిస్తున్నారు. చూద్దాం వాక్యం. అందుకే మీరు చూస్తేనే ఇక్కడ అర్థమైపోతుంది. కుటుంబం అనేది ఉంది ఇక్కడ. అందరూ ఒకే వయసు లేరు, ఒకే అనుభవం లేదు, అన్ని రకాల వారు కుటుంబం, ఒక కుటుంబంలో ఉండవలసిన వారందరూ ఉన్నారు. చూసుకోండి ఒకసారి, చుట్టుపక్కల చూడండి. ఒక్కోసారి ప్రార్థనలు పడి మర్చిపోతాం ఎవరు వచ్చారో ఏంటో.
చూసారా? చూడట్లే, కొంతమంది సిగ్గుపడుతున్నారు. దేవుని సన్నిధిలో ఎక్కువ సిగ్గుపడకండి. ఎప్పుడైతే కుటుంబము కూడుకుంటారో పరలోకము ఒక సమూహాన్ని సిద్ధపరుస్తుంది. ఎందుకంటే ఆయనకి ఇష్టమైందే కుటుంబం. మీరు మొదటి నుంచి ఆది కాండం నుంచి చూసుకోండి, అన్ని దేవుడు. అందుకే అంటారు దేవుడు కుటుంబాల దేవుడు. ఏం దేవుడు అండి? మతాల దేవుడు కాదు, కుటుంబాల దేవుడు. నీ కుటుంబంలో నీ మనవులు, ఇంకా పుట్టబోయే మనవులు మనవరాళ్ళు కూడా ఆయన దృష్టిలో ఉంటారు. ఏ ఒక్కరూ కూడా మీకు మాట్లాడరు. ఏ మతాల గురించి మాట్లాడండి, కానీ మీరు ఎక్కడ వెతికినా సరే మీరు జాగ్రత్తగా చూస్తే మన దేవుడిని ఒక కుటుంబాల దేవుడిగా చూస్తాం. అందుకే కుటుంబము కూడినప్పుడు ఏం కదిలించబడుతుందండి? పరలోకము కదిలించబడుతుంది. నేను ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ ఇక్కడికే వస్తాను. అందుకే మీ నోట్లో ఉండాలి. నేను చెప్పిన మాటలన్నీ మీరు గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ఉన్నంతసేపు బాగుంటుంది. అన్నం తినేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సగం మర్చిపోతాం. పడుకున్నామంటే మిగిలింది మర్చిపోతాం. మళ్ళీ లెగ్సామంటే ఏదైనా గుర్తుంటే గుర్తున్నాడు. అందుకే ఒకే మాటని 10 సార్లు రిపీట్ చేస్తూనే ఉంటాను. మీరు 3 రోజుల్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఇదే. మిగిలిన దేవుడు చాలా మాట్లాడాడు, ఇంకా మాట్లాడు, కానీ మనసులో హృదయంలో ఎప్పుడు భద్రపరచుకోవాలి. కుటుంబముగా మీరు కూడుకున్నారు అంటే పరలోకము కదిలించబడుతుంది. మీరు మామూలుగా గమనిస్తే ఎవరో మిమ్మల్ని బలవంత పెడితే ఇక్కడికి ఎవరు రాలేదు. నేను రాలే, మీరు రాలే. ఎవరు ఇన్విటేషన్ ఉంటుంది, లేదంటే ఈ ఇంటికే ఎందుకు వస్తాం, పక్కింటికి వెళ్తాం. ఇంట్లో వాళ్ళు మనం పిలిచారు కాబట్టి. కానీ పిలిచారు కదా అని మనముగా వచ్చాయి. మన హృదయంలో ఎక్కడో ఒక ఆకలి అనేది ఉండాలి. ఎక్కడో ఒక మూలాన్ని నాకు దేవుడు కావాలి అనే ఆశ కలిగి ఉండాలి. నా దేవుడు వల్ల ఏదో ఒక కార్యం నా కుటుంబానికి జరగాలి అనే ఆశ ఉన్న వాళ్ళే ఈ ఇన్విటేషన్కి ఎస్ చెప్తారు. ఎవరు పడితే వాళ్ళు రారు. ప్రార్థనలకి, పెళ్ళిళ్ళకి వస్తారు, చావులకి అంత ఎక్కువ రారు. దగ్గర వాళ్ళు, చుట్టాలు, ఇంటిపక్కల వాళ్ళు అయితే వస్తారు. ప్రార్థన అనగానే మ్యాక్సిమం 80% మంది రారు. వచ్చారు అంటే చాలా హృదయంలో ఏదో ఒక ఆశ, అది దేవుడిది అయ్యింది, దేవుడి గురించి అయ్యింది. 3 రోజులుగా మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీ హృదయంలో ఒక బలమైన ఒక ఆశ, ఒక కోరిక ఏంటి అంటే క్లుప్తముగా మనకు అర్థమవ్వాలి. మనకి దేవుడు కావాలి అనే ఆశ ఉన్న వాళ్ళు వస్తారు. నా కుటుంబానికి దేవుడు కావాలి అనుకున్న వాళ్ళు వస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరు? స్వస్థతలు కావాలనుకున్న వాళ్ళు రారు. వస్తారు, రారు మనం చెప్పలేదు. ప్రవచనాలు కావాలనుకున్న వాళ్ళు వస్తారు, రారు. గ్యారెంటీ లేదు. ఇక్కడ ఎవరో ఒకరు చెప్పాలి, పలానా వాళ్ళు వచ్చి ప్రవచనాలు చెప్తున్నారు అని. మీరు నన్ను నెక్స్ట్ టైం పిలవకపోయినా నేనైతే నా గురించి కొన్ని చెప్పేస్తాను. ఓన్లీ ప్రవచనాలతోటే పరిచయం చేస్తే సేవ అపోస్తుల సేవ కాదు. అపోస్తుల కార్యం ఉంది కదండి బైబిల్లో, దేవుని యొక్క శిష్యుడు వారు. ఓన్లీ ప్రవచనాలు పట్టుకునే పరిచయం చేస్తే, మా సంఘానికి రండి మీకు ప్రవచనాలు చెప్తాము, మిమ్మల్ని దేవుడు ప్రవచనాలు, ఎంతకాలం ప్రవచనాలతో నడుపుతాము ఒక బిడ్డ? ఎంతకాలం? ఇప్పుడు మన పిల్ల ఉందండి, మన పాప, ఎప్పుడు భవిష్యత్తు నువ్వు కలెక్టర్ అవుతా అంటే కలెక్టర్ అయిపోతాడా? కలెక్టర్ అయిపోతుందా? ఇలా ఉన్నాయి ప్రవచనాలు. ప్రవచనాలతో పరిచర్య అనేది, ప్రవచనాలతో దేవుని బిడ్డల్ని మనము కట్టకూడదు. ప్రవచనాలు కావాలి. వాక్యం అంతా ప్రవచనాలతో నిండి ఉంది. దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా మనము ఒక సెపరేట్ మినిస్ట్రీగా చేయకూడదు. 2, స్వస్థతల గురించి. స్వస్థతల మీదే ఆధారపడి మనము పరిచర్యలు చేయకూడదు. డైరెక్ట్గా చెప్పాలంటే తప్పుడు పరిచర్య, తప్పుడు మినిస్ట్రీలో కేవలము స్వస్థతలు అంటే అది చాలా కష్టం. కేవలం ఇప్పుడు బెనిటాక్ ఒంట్లో బాగాలేదు, మెడిసిన్స్ ఇచ్చి, ఎప్పుడు ఒంట్లో బాగోపోయినా ఎప్పుడు మెడిసిన్స్ ఇచ్చేస్తే ఇంకెప్పుడు బతుకుతుంది? ఎంతకాలం ఇంకా స్వస్థతల గురించే చూస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి శారీరక స్వస్థత కన్నా మనసు స్వస్థత, అన్ని స్వస్థతల కన్నా ఆత్మ స్వస్థతే ఉండాలి. అది లేనప్పుడు పైన ఎన్ని స్వస్థతలు ఉన్నా కష్టం. అందుకే చాలా
జాగ్రత్తగా గమనించి, దేవుడు అన్నిను కలుగజేయవాడు, అన్ని ఇచ్చేవాడు. ప్రవచనములు ద్వారా నిన్ను మాట్లాడతారు. ఎవ్వరు లేరు, నీ కన్నీరు ఎవ్వరు చూడట్లే, నీ బాధను ఎవ్వరు చూడట్లే. సొంత కట్టుకున్న వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోరు. నీ పిల్లలే నీకు టాబ్లెట్ ఇవ్వట్లే, నువ్వు ఒక్కదానివే ఏడుస్తున్నావు, ఒక్కడవే బాధపడుతున్నావు. ఆ సమయంలో దేవుడు ప్రవచన రూపంలో మాట్లాడతాడు. బాధపడకు, నేనున్నాను కదా, నేను నిన్ను లేవనెత్తుతాను కదా. ఏ బిడ్డ అయితే నిన్ను తృణీకరించాడో ఆ బిడ్డే నిన్ను ప్రేమించేలా చేస్తాను కదా. ఇవన్నీ ప్రవచనాలే కదా. అట్లా చూసుకోవాలి. దేవుడి దగ్గర నుంచి దేవుడి ద్వారా పొందుకోవాలి. కానీ మనుషుల దగ్గరికి ఎక్కడికి పడితే అక్కడ కొంతమంది ఉంటారు. ఎక్కడ మీటింగులు అంటే అక్కడికి వెళ్ళిపోతారు. అయ్యేంటి వాక్యం గురించి కాదు, స్వస్థతలు, ప్రవచనాలు. ఎంతకాలం పరిగెడతావు? కొంతమంది నేనైతే డైరెక్ట్ చెప్తాను, దీని బదులు ఇవి చేతబడులు చేస్తారు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే బెస్ట్. చేతబడులు చేసే వాళ్ళు అయితే ఏదో తూతూ మంత్రం వేసి తాడు కట్టి పంపించేస్తారు. కనీసం ఆరంగంగానే ఉంటుంది. ఇదంతా ఎనర్జీ వేస్ట్, డబ్బులు వేస్ట్, దేవుని నామాన్ని వృధాపరచుకుంటాం. ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రార్థనలు ఇలాగ కూడుకొని ఆయన నామములో అలాగ మనం ఆయనని స్తుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటే ఇందులో నుంచే అన్నీ వస్తాయి. ఇక్కడే కన్నీరు కార్చుకున్నప్పుడు ఇక్కడే ఆయన సన్నిధిలో నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా మనము ఆయన సన్నిధి నుంచే తెచ్చుకోవాలి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం మంచిదే, కానీ రోజు వెళ్ళడం చెప్పండి. ఒకరోజు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఓకే, అర్థం చేసుకుంటాం. 5 రోజులు అర్థం చేసుకుంటాం. 5 నెలలు హాస్పిటల్లో ఉండడం అంటే 5 సంవత్సరాలు బతుకుతావా లేదో కూడా డౌట్. అందుకు మనకు జీవం ఇచ్చే దేవుడు ఆయన కాబట్టి ఏదైనా ఆయన సన్నిధిలోనే పోరాడుకోవాలి. కొంతమంది చెప్తారు, నా కుటుంబం మారట్లేదు, నా బ్రతుకు మారట్లేదు అని. అందరి దగ్గర ఎడుతారు కానీ దేవుడి దగ్గర ఎడతారు. ఊరందరి దగ్గరికి వెళ్తారు, పాస్టర్ గారి దగ్గర ఏడుస్తారు, పక్కన వాళ్ళ దగ్గర ఏడుస్తారు, వాళ్ళే కూర్చుని ఏడుస్తారు. అదే సమయంలో ప్రభా ఒకసారి ఇటురా, కొంచెంసేపు నేను ఏడుస్తాను, విను, నా ఏడుపు కూడా ఇదిగో నా కుటుంబం గురించి అని ఒక నార్మల్గా ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతాం, ఒక బాధను మనకి ఇష్టమైన వారితో ఎలా పంచుకుంటామో అలా పంచుకోవాలి. ఊర్లో వాళ్ళకి చెప్పుకుంటే ఉన్న విలువ కూడా పోతారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళే చెడుగా పక్క వాళ్ళకి చెప్తారు. నీ పిల్లలు, నువ్వు కన్న బిడ్డల గురించి నువ్వు పక్క వాళ్ళకి చెడుగా చెప్తావు. నువ్వు చెప్పవలసిన దేవుడి దగ్గర చెప్పు, ఆయన వింటాడు, ఆయన సరి చేస్తాడు. రేపు అన్న రోజు ఈరోజు సరే మా బిడ్డ ఎలా ఉన్నాడు, మా బాబుని అసలు బాగోలేదు, అంత చెడు అలవాట్లు అయిపోయినాయి అని అందరికీ చెప్తాం. చుట్టుపక్కల వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి, అందరికీ. ఓ పక్కన ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆలకించి బాబుని మారిపోతాడు. మీ చుట్టాలు మనసు మార్చుకుంటారా? ఇంకా చెడుగానే చూస్తారు, దానికి ఇంకా కుమిలిపోతాడు. అన్ని మానేసినోడు కూడా మళ్ళీ మొదలెట్టాలనుకుంటాడు. ఎవరు చేశారు? నువ్వు చేసిన ప్రచారం. దేవుడి గురించి 4 మాటలు చెప్పండి అంటే నీ ఇంట్లో ఉన్న కష్టాల్ని యూట్యూబ్లో పెట్టి మరీ చెప్తారు. జాగ్రత్తగా ఆలోచించు. ఎప్పుడైనా సరే ఏ కష్టమైన, చిన్నదైనా పెద్దదైనా, అది ఇంట్లో వాళ్ళైనా, భర్త గురించి అయినా, భార్య గురించి అయినా, పిల్లల గురించి అయినా, 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళే ముందు దేవుడి దగ్గరికి వెళ్తాం. 3వ వ్యక్తి దగ్గర కన్నీరు కార్చే ఒక్క చుక్క కన్నా ముందు ఆ చుక్క యేసయ్య పాదాల దగ్గరే పడాలి. అప్పుడు, లేదంటే దేవుడికి ఒక్క క్షణం చాలండి మీ బతుకులు మార్చడానికి, నీ బిడ్డల బతుకులు మార్చడానికి ఒక్క క్షణం. ఆ క్షణానికి ఓపుకుండదు. ఊర్లో చెప్పడానికి ఓపుకుంటారు, ఊరంతా ప్రచారం వేయడానికి ఓపుకుంటారు. ఆ క్షణం, దేవుడా ఎప్పటికైనా నువ్వు నా బ్రతుకు మారుస్తావు, ఎప్పటికైనా నా బిడ్డలు మారుతారు, ఎప్పటికైనా నా పరిస్థితి మారుతుంది, ఎప్పటికైనా నా రోగంలో నుంచి నేను బయటపడతాను, ఎప్పటికైనా నాకు విడుదల కలుగుతుంది, ఎప్పటికైనా నువ్వు నన్ను మోసం చేసే దేవుడివి కాదు. మన దేవుడు మోసం చేసే దేవుడు కాదు, అబద్ధాలు ఆడే దేవుడు కాదు, చేతకాని దేవుడు కాదు. అందుకు ఏం చేయాలి? ఓపికగా ఆయన నామాన్ని పట్టుకుని ఉండాలి, ఓర్పుతో అన్నమాట. నేను చెప్పాను ఇందాక, ఒక్క క్షణంలో ఎవరినన్నా మార్చగలరని. ఆ క్షణంలో మార్చేస్తాడు. కానీ నువ్వు ఇదివరకు అందరి దగ్గర చెప్పావు కదా, నీ భర్తలాగా, నీ భార్యలాగా, నీ సేవకుడిలాగా, నీ సహోదరుడిలాగా, నీ తల్లిలాగా, నీ తండ్రిలాగా, నీ బిడ్డలాగా అన్నీ చెప్పావు కదా. జనాల దగ్గర అయ్యే ఉంటాయి, దేవుడి మాటలు ఉండవు.
దేవుడు కార్యం చేసిన నువ్వు నీ బిడ్డలు అనుభవించబోవడానికి కారణము నోటి దురద అంటారు. ఏం వస్తే అయ్యి చెప్పాడు. జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడు కుటుంబాల దేవుడు. ఆయనకి కుటుంబం చాలా ఇష్టం. ఏదున్నా కడుపులోనే దాచుకొని దేవుడి దగ్గరే ఏడవాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే అక్కడ చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా అద్భుతమే చేస్తాను. అంత ఓర్పుగా ఉన్నాను కాబట్టే మీకు చెప్తాను. నేను ఒక నార్మల్ ఇక్కడ నుంచి ఒక 450 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు. మామూలు ప్రాంతంలో, ఇది ఇంకా మంచి ప్రాంతం. ఈ ఏరియా చాలా బాగుంది, కామ్గా ఉంటుంది. మా ఏరియా అలా కాదు. పొద్దుట్లు లెగిస్తే భార్య భర్తలు ఇద్దరు తన్నుకుంటారు, జుట్లు పట్టుకుని తన్నుకుంటారు. మాకు టీవీ సీరియల్ సినిమాలు ఏం అక్కర్లే, డైరెక్ట్గా పొద్దుట్లు వేసి టీ పట్టుకుని నించుంటే చాలు. పొద్దుటే 7 గంటలకు బయటకు వచ్చి టీ తాగితే మా మమ్మీ డాడీ సేవకులు. అందుకు పరిచయ నిమిత్తం మేము ఆ ప్రాంతంలో దేవుడు పిలుచుకున్నాం. భయంకరమైన ప్రాంతంలో అక్కడ మేము ఉన్నాం. పొద్దుటే 7 గంటలకు అక్కడ ఉన్నప్పుడు మార్నింగ్ వెళ్తే అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముగ్గురు చెప్తారు ప్రైజ్ లార్డ్ అయ్యా అంట. వెళ్ళేటప్పుడు మంచిగా ప్రైజ్ లార్డ్ చెప్తారు. ఒక అరగంటకు మళ్ళీ తిరిగి వస్తారు. చాలా కామ్గా వెళ్ళిపోతారు, ఎందుకంటే ఆల్రెడీ వేస్తారు. పొద్దున 7 గంటలకే ఫుల్ లోడ్ పడిపోతుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అక్కడ కొంతమంది. అట్లాంటి ఏరియా మీకు చెప్తున్నాను. ఆ స్థానంలో నుంచి దేవుడు ఈ రోజున ప్రతి 350 కిలోమీటర్లకి నాకు ఒక కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. 28 రాష్ట్రాల్లో ప్రతి 350 కిలోమీటర్లు. మొన్నే నార్త్ ఈస్ట్కి వెళ్ళాను, చైనా బోర్డర్కి వెళ్ళాను, బర్మా మియన్మార్ బోర్డర్కి వెళ్ళాను, భూటాన్ బోర్డర్ దగ్గరికి వెళ్ళాను, బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గరికి వెళ్ళాను. అన్ని బోర్డర్ల దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు పాకిస్తాన్ బోర్డర్లు వెళ్తున్నాం నెక్స్ట్ వీక్. రాష్ట్రాలు కాకుండా బోర్డర్లు కూడా చెప్పిన అన్ని చోట్ల కుటుంబాలు ఉన్నాయి. కానీ మధ్యలో 18 సంవత్సరాలు పట్టింది. 18 సంవత్సరాలు ఎక్కడా నిరుత్సాహపడలే. రైల్వే స్టేషన్లో పడుకున్నాను. ఇదే వైజాగ్ రైల్వే స్టేషన్లో కూడా అలాగే గంటలు ప్లాట్ఫామ్ల మీద కూర్చుని, ప్రభా నువ్వు పిలిచావు కదా, ఒక్కరిని నీ గురించి నిలబెట్టే భాగ్యం దయచేయి. ఈరోజున అదే విశాఖపట్నంలో చాలామంది నా చుట్టాలు ఉన్నారు, పెదనాన్నలు ఉన్నారు, చిన్న అందరూ ఉన్నారు. ఎవరింటికి వెళ్ళను. దేవుడు నాకు అమూల్యమైన సహోదరుని, ఈ కుటుంబాన్ని ఇచ్చేయడం వలన ఈరోజు మీ మధ్యలో ఉన్నాను. మధ్యలో 18 సంవత్సరాల క్రితం ఇదే వైజాగ్ రైల్వే స్టేషన్లో ప్రార్థన చేశాను అంతే. ఓపుకుంటాను, ఎందుకంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు. కానీ ఆయన ఒక్కసారి స్టార్ట్ చేశాడు అనుకో, అలాగా అంచెలంచెలుగా ముందుకి వెళ్ళిపోతాను. ఈరోజు 350 కిలోమీటర్లకి ఒక కుటుంబం ఉంది అంటున్నాం, అక్కడికే వెళ్తున్నాం అందరం. రేపన్న రోజు ప్రతి 50 కిలోమీటర్లకు ఒక కుటుంబం. అంతా ఆయన నామం గురించి. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఉండవు, ఎక్కడ మేము కనపడము. ఎందుకు అంటే దేవుడి మీద అంత నమ్మకం. అందుకే నేను చెప్తున్నాను, ఓపికగా ఉండండి. నలుగురు దగ్గర నోరు జారొద్దు. నీ బిడ్డలు, నీ కుటుంబాలు నువ్వే కట్టుకోవాలి. అది కన్నీటితోటే కట్టుకోవాలి. ఎంతమంది ఏడ్చినా ఒక్కటి మాత్రం నిజం తెలుసుకోండి. ఎంతో ప్రదేశాలు, ఎన్నో రాష్ట్రాలు, దేశాలు తిరిగి చెప్తున్నాను, నీ సమస్యలు ఎవ్వడికి పట్టింపు లేదు. నీ కష్టాలు ఎవరికండి? ఎవరికి చెప్పుకున్నా ఏం ఉపయోగము లేదు. ఇంకా కష్టాలు నీకు ఉంటే బాగుంటాయి అని కోరుకునే వాళ్ళు ఉంటారు, కానీ నీ కష్టాలు చూసి చలించిపోయి నీకేదో చేసేద్దాం అనుకునే వాళ్ళు మ్యాక్సిమం ఉండరు. అందుకే నమ్మదగిన దేవుడు యేసయ్య దగ్గరికి మనము రావాలి. ఏం జరుగుతుందండి ఈ 3 రోజులు? మీరు ఏం చేస్తున్నారు? కుటుంబం కింద గ్యాదర్ అయ్యి పరలోకాన్ని కదిలిస్తున్నారు. అంత నమ్మకస్తుడు దేవుడు. మీరు చేసే, మీకు తెలియకుండానే ఇక్కడ ఒక చిన్న ఇంట్లో ఉండి ప్రార్థనలు చేసుకుంటున్నాము, దేవుడు స్తుతిస్తున్నాము, దేవుని మాట వింటున్నాము అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అన్నాడు, వెళ్ళి మాట చెప్పు నా బిడ్డలతో, వెళ్ళి నీ మాట వద్దు, నీ మాట చెప్పద్దు. నీ మాట వల్ల వాళ్ళ బ్రతుకులేమి మారు. ఎన్నో మాటలు మాట్లాడవు, ఏమన్నా ఉపయోగం ఉందా? నేను చెప్పే మాట మాత్రమే మాట్లాడు. ఏంటి ఆ మాట? కుటుంబాలన్నీ ఏకమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరలోకం కదిలించు. అందుకే దేవుడు ఈ రోజున మీ అందరికీ ఈ వాక్యాన్ని గుర్తు చేస్తూ, ఈ మాటను దేవుడు గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఈ సమయంలో చాలామంది సెలవుల్లో ఉన్నవారు టీవీల దగ్గరకు వచ్చారు. ఇదే సమయం
భోజనాల దగ్గర, టీవీల దగ్గర, చుట్టాల దగ్గర, పార్కుల్లోనే, ఎక్కడెక్కడో వీధుల్లోనే ఎక్కడో. ఇవన్నీ కాదని గత 3 రోజులుగా, రోజు 3వ రోజు మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నారు. ఏదో ఆశపడుతున్నారు మీ హృదయం, ఏదో కోరుకుంటున్నారు. దేవుడు దానికి సమీకరిస్తూ అన్నీ సిద్ధపరుస్తుంది. మీ వల్ల కానీ, మీ వల్ల చేత కానీ, మీరు ఎన్ని చేసినా, అంటే ఏదైనా ఒక కార్యం మీకు జరగాలంటే ఇంకో 30 సంవత్సరాలు పట్టే సమయాన్ని దేవుడు వేగవంతము చేస్తూ, 30 సంవత్సరాల దాకా ఎందుకు నా బిడ్డలకి అని దేవుడు ఏం చేస్తున్నాడు? వేగవంతం చేస్తున్నాడు. అందుకంటున్నాడు, ఏం కదిలించబడుతుందండి? పరలోకము కదిలించబడుతుంది. కుటుంబాలు ఏకమైనప్పుడు, కుటుంబాలు కూడుకున్నప్పుడు ఏం కదిలించబడుతుంది? పరలోకం. అది అసలు గొప్ప విషయం. నాయకులు, రాజకీయ నాయకులు, గవర్నమెంట్లు కదిలించబడతారు ఎప్పుడు? ఇలాంటి ధర్నాలు అవన్నీ చేసినప్పుడు. ధర్నా అయిపోగానే సాయంత్రం ప్యాకెట్లు వచ్చేస్తాయి ఎవరి కాళ్ళకి. అందుకు అందరికి అలవాటు అయిపోయింది. ఆ కదలికల్లో ఏమీ లేదు. పరలోకం కదిలితే కనుక నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. నీ బ్రతుకులో ఏదైతే ఇంతకాలము అలాగా పీడిస్తూ ఉందో, ఏదైతే నిన్ను పట్టి బాధ పెడుతూ ఉందో, దేవుడు ఈ రోజులు విడుదల కలిగజేస్తుంది. కదిలించబడ్డాయి. 3 రోజులు మీరు చేస్తున్న వాటికి దేవుడు చెప్తున్నాడు, నేను పరలోకాన్ని కదిలిస్తున్నాను మీ గురించి. మీరందరూ ఏకమయ్యారు కాబట్టి నేను పరలోకాన్ని కదిలిస్తున్నాను. బలిపీఠాన్ని ఎంచుకున్నారండి. ఇంట్లో ఉన్న టీవీని కాదు. మొన్న నిన్న ఈరోజు ఏం చేశారు? బలిపీఠాన్ని ఎంచుకున్నారు. అందరూ ఏది టైం పాస్ అవుతుంది, ఏది సరదాగా ఉంటుంది. ఈ రోజున అందరికి అలవాటు అయిపోయింది. చిన్న పెద్ద ముసలు ఎవరికి లేదు, అందరికి అలవాటు. మూడు బాగోలేదంటే రీల్స్ చూస్తారు. ఆడెవడో జోకులు వేస్తే మనం నవ్వుకోడు. ఎంతకాలం నవ్వుకుంటాం, ఏం చేస్తామో తెలియదు. ఆ సమయంలో కూడా మీరు ఏం చేశారు? బలిపీఠాన్ని. దేవుడు ఎప్పుడు వాక్యములో చాలాసార్లు కొంతమంది అర్థం చేసుకోకపోవడం వల్ల చెప్తారు ఏంటి అంటే, దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు అని చెప్తారు. కానీ అన్ని ప్రణాళికల కన్నా దేవుడు గొప్ప ప్రణాళిక ఏంటి తెలుసా? మీ కుటుంబాలు. అందుకే దేవుడిని కుటుంబాల దేవుడు. అబ్రహామును ఆశీర్వదించినప్పుడు కూడా ఏం ఆశీర్వదించాడు చెప్పండి? నిన్ను ఫలించు అన్నాడా? నువ్వు ఫలించు అన్నాడా? ఆయన కుటుంబాలు. ఈవెన్ పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా షార్ట్లు చెప్తూ ఉంటారు. గాడ్ ఆఫ్ ఐసాక్, యాకోబు, యోసేపు, దావీదు, మొత్తం ఇవన్నీ అట్లా ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఇందాక మీకు చెప్పాను, ఆదామును సృష్టించినప్పుడు నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు. అక్కడి నుంచే కుటుంబం గురించి దేవుని యొక్క ఆలోచన ప్రారంభం. నెక్స్ట్ ఆయన అబ్రహామును పిలిచారు, నేను నీ కుటుంబాన్ని మరియు నీవు ద్వారా భూమి మీద ఉన్న కుటుంబములన్నిటిని ఆశీర్వదిస్తాను అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అబ్రహామును ఆశీర్వదిస్తాను అని అట్లా, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుటుంబము ద్వారా అనేక కుటుంబములను ఆశీర్వదిస్తాను. ఈరోజు మనము చూసుకుంటే ఈ ప్రార్థన పెట్టుకున్న గృహములో కూడా ఈ కుటుంబానికి కూడా ఎన్నో కష్ట నష్టాలు ఉన్నాయి, బాధలు, ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా సరే ఆ దేవుని నామాన్ని పట్టుకున్నారు కాబట్టి ఆ కుటుంబం వలన మనందరము, నేను కూడా నా కుటుంబంతో ఇక్కడికి వచ్చాను, ఇదే కుటుంబాన్ని. చూసారా ఎంత దేవుడు స్పష్టంగా పనిచేస్తున్నాడు. మన కళ్ళు చూడవు ఇట్లాంటి, మనం ఆలోచించం ఇంత దాకా. ఎప్పుడు చూసే మన కళ్ళు ఎదురుకుండా ఏం పని చేయట్లేదు. ఎన్ని కష్టాలు ఉన్నాయో లెక్కేసుకుంటాం, కానీ మన ద్వారా జరిగే మేలులు మనము లెక్కేసుకుంటాం. చూడండి, ఈ కుటుంబంలో చాలా ఉన్నాయి ఇబ్బందులు, ఆశీర్వాదాలు, ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే ఆ సమయంలో వారు దేవుని పట్టుకోవడం వలన మా కుటుంబం వచ్చింది, మీరందరూ వచ్చారు, మనందరము వచ్చాం. ఎంతకన్నా గొప్ప ప్రణాళిక ఉంది దేవుడు. అందుకన్నాడు అబ్రహాం, నిన్నును, నీ కుటుంబాన్ని, నీ కుటుంబం వలన అనేక కుటుంబాలని నేను ఆశీర్వదిస్తాను. సో ఈ 3 రోజులు మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరు స్తుతించిన స్తుతులు, మీరు అర్పించిన ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను,
నీ కుటుంబాన్ని నీ ద్వారా అనేక కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. గమనించాలి. అందుకే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు కుటుంబాల దేవుడు. ఆయనకి కుటుంబం అంటే చాలా ఇష్టం, కానీ అది ఆయన మార్గంలో మాత్రమే కట్టబడాలి. మీకు తెలిసే ఉంటుంది బైబిల్లో రాహాబుని దేవుడు రక్షించాడు. రాహాబు ఆమె ఇంటి వారందరినీ దేవుడు రక్షించాడు. కొర్నేలుని దేవుడు దర్శించాడు, మరియు అతని మొత్తం కుటుంబానికి బాప్తిస్మం ఇచ్చాడు. ఇక్కడ మీరు చూస్తే యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా సువార్త పత్రికలు మొత్తం చదివినప్పుడు, శిశువులు చదివినప్పుడు కానీ వాళ్ళు అంటారు, ఈరోజు నీకును నీ కుటుంబానికి రక్షణ కలదు. విన్నారా ఆ మాట? ఎప్పుడన్నా నీకు నీ కుటుంబము రక్షించబడు, నీకు నీ కుటుంబము రక్షణ కలిగను అని. చూడు, నేనేది కొత్తగా చెప్పట్లే. ఎప్పుడు వాక్యము చెప్పినా సరే ఫస్ట్ నుంచి వచ్చేది ఒకటే, నువ్వు నీ కుటుంబము రక్షణ, నీ వల్ల అనేక మందికి రక్షణ. దాన్ని అలాగే చెప్తున్నా. నువ్వు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఇది దేవుడు ఆలోచన విధానం మీ అందరి ఎడల, మీ అందరి ద్వారా. కాబట్టి ఎవరి గురించి మీ కుటుంబంలో వేదన ఉన్నా, ఏ పరిస్థితి గురించి మీకు చాలా బాధ ఉన్నా, దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, నేను పరలోకాన్ని మీ గురించి కదిలిస్తూ ఉన్నాను. నేను మీ గురించే కాదు, మీ కుటుంబాల గురించి కూడా నేను ఆలోచించే దేవుడు నేను. అందుకే చెప్తూ ఉంటాను, ఇప్పుడు పిల్లలకి మనము ఎకరాలు భూమి ఇవ్వలేమేమో కానీ దేవుని యొక్క పేరుని నామముని మాత్రము ఖచ్చితంగా ఇవ్వాలి. మా మమ్మీ డాడీ నాకు ఈ రోజు వరకు కూడా ఒక అరెకరం కాదు కదా, ఒక పావు ఎకరం కూడా ఏమీ ఇవ్వదు. కానీ ఎప్పుడు మమ్మీ డాడీకి ఒకటే చెప్తాను, నా జీవితంలో అనేక కోట్ల విలువైన ఆస్తి నాకు ఇచ్చారు. అది ఏంటి అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మాత్రము వదలవద్దు అనే గొప్ప విశ్వాసాన్ని నా జీవితంలో చిన్నప్పటి నుంచే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, మరణమే నీ ఎదురుగుండా నాట్యము చేసినా సరే యేసయ్య నామాన్ని మాత్రం వదిలిపెట్టొద్దన్నారు. ఆ మొండి విశ్వాసమే ఈ రోజున ఒక మొండిగా అనేక రాష్ట్రాల్లో భాష రాకపోయినా సరే, డబ్బులు లేకపోయినా సరే, అనేక ప్రాంతాల్లో దేవుడు ఉపయోగించుకుంటున్నాడు ఒక పాత్రగా. అందుకే ఈ రోజున చెప్తూ ఉన్నాను ప్రియమిత్రులారా, దేవుడు నీ ఒక్కరి గురించే కాదు, నీకు నీ కుటుంబాలకి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రారంభం నుంచి అలాగే వాక్యం ఉంటుంది. నీకు నీ కుటుంబానికి రక్షణ, మొదటగా నీకే రక్షణ వస్తారు, నీ ద్వారా అనేక మంది రక్షించబడతారు, ఆ ద్వారా అనేక మంది రక్షించబడతారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడైనా గమనించుకోండి, మీరు కుటుంబముగా కూడుకున్నప్పుడు అది చాలా చిన్న విషయం అనేది కాదు. పరలోకంలో చాలా గొప్ప విషయం. కుటుంబముగా గ్యాదర్ అయినప్పుడు పిల్లలు అందరూ వినరు. మనం ప్రార్థన ఒక 5 నిమిషాలు చేస్తాం, అలాగే ఎక్కువసేపు కూడా చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లలతో కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువసేపు చేయదు. ఎందుకంటే మీరు చిన్నప్పుడు కూడా మీకు అంత ఓపిక లేదు, మీ పిల్లలకు ఉందని ఎక్కువ ఊహించుకోవాలి. క్లుప్తంగా 5 నిమిషాలు దేవుని ఆరాధన, 5 నిమిషాలు దేవుని వాక్యము, 5 నిమిషాలు ప్రార్థన. మొత్తం పావు గంటలో మొత్తం అయిపోవాలి, వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి. పావు గంట ఓపిక పడితే చాలు. వాళ్ళు ఈరోజు ఓపికతో నేర్చుకుంటారు, తర్వాత దాని ఉపయోగాలు మనం నెమ్మదిగా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు ఆ బీజం పడిపోతారు. మీరు కోట్లు ఇచ్చినా దేవుణ్ణి ఇవ్వకపోతే భ్రష్టులు అయిపోతారు. 15 నిమిషాలు కనుక దేవుణ్ణి ప్రతిరోజు ఇవ్వగలిగితే, మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మీకే ఒక కిరీటంగా వారు మారుతారు. గుర్తుపెట్టుకోండి, కుటుంబాలుగా మనం కూడుకున్నప్పుడు ఏమవుతుందండి? పరలోకము కదిలించబడుతుంది. ఏం కదిలించబడుతుందండి? పరలోకము కదిలించబడుతుంది. దేవుని ఆశీర్వాదము ఎల్లవేళలా మన కుటుంబంలో ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఒక చోట అపోస్తల కార్యంలో కూడా ఉంటుంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని.
సో మీరు ఈ 3 రోజులు చేసిన ప్రార్థనని తక్కువ అంచనా వేయద్దు ఎవరు, ఎట్టి పరిస్థితిలో వేయడానికి లేదు. అందుకే నేను వచ్చా, నాకు తెలియకుండానే వచ్చా. మీరును మీ ఇంటి వారును రక్షణ, ఆ రక్షణలోనే ఆశీర్వాదం ఉంది, ఆ రక్షణలోనే స్వస్థత ఉంది, ఆ రక్షణలోనే విడుదల ఉంది, ఆ రక్షణలోనే ఆశ ఉంది. బ్రతుకు మీద ఒక ఆశ ఉంది. ఏ ఆశ లేని వారికి ఆశ ఇచ్చే దేవుడు, ఆశను కలిగించే దేవుడు. అదే అపోస్తల కార్యములో 16వ అధ్యాయంలో, ఈరోజు మీ విశ్వాసము మీతో అనుబంధము ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ మరియు ఆశీర్వాదపు ద్వారాలను తెరుస్తుంది. ఏమవుతుందండి? రక్షణ ద్వారాలు మీ గురించి తెరవబడతాయి, ఆశీర్వాద ద్వారాలు మీ గురించి తెరవబడతాయి. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా ఉన్నాడు మొదటి నుంచి. మన దేవుడు ఏంటంటే కుటుంబాల దేవుడు. ఆయన కుటుంబం అంటే చాలా ప్రాణం. అందుకే ఎప్పుడైనా ఒక దేశాన్ని సాతాను నాశనం చేయాలంటే దేశాన్ని చేయదు, కుటుంబాన్ని చేస్తాను. ఎప్పుడైనా మిమ్మల్ని పాడు చేయాలంటే మిమ్మల్ని చేయదు, మీ కుటుంబంలో గొడవలు పెడతాను. ఈ రోజున చాలా పరిచర్యలు పడిపోవడానికి కారణం కుటుంబమే అవుతుంది. చాలా వ్యాపారాలు పడిపోవడానికి కారణము కుటుంబమే అవుతుంది. చాలా మంది నమ్మినోడే నా సొంత తమ్ముడే అని వ్యాపారంలో పెట్టుకుంటున్నారు. లాభం వచ్చినప్పటికీ రాత్రికి రాత్రి అన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా చూడండి, కుటుంబంలోనే మీకు దెబ్బ తగ్గుతుంది. తెలిసి తెలియకైనా సైలెంట్గా అయినా దెబ్బ అక్కడ. ఒక్కసారి కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయినాయి అంటే అదే సాతాను యొక్క ఆయుధం. ఒక ప్రాంతాన్ని దెబ్బతీయాలన్నా కుటుంబమే, ఒక దేశాన్ని దెబ్బతీయాలన్నా కుటుంబాన్ని విడదీసేది అంటే దేశం నాశనం అయిపోయినట్టు. ఎక్కడైతే కుటుంబాలు విడిపోతాయో అక్కడే దేశం మొత్తము నాశనం. అందుకే సాతాను విడదీయడానికి చూసే మార్గాల్లో కుటుంబంలో గొడవలు అనుదినము, తర్వాత మత్తు, డ్రగ్స్, ఇవన్నీ కూడా చాలా మంది అనుకుంటారు మావాడు డ్రగ్స్కి అలవాటు పడిపోయాడండి, మావాడు మత్తు పానీయాలకి అలవాటు పడిపోయాడు అంటారు. అసలు మీరు సీక్రెట్ గమనించట్లేదు. దాని వెనకాల ఉన్న సాతాను శక్తి. తల్లిని దెబ్బతీయాలి అంటే బిడ్డ బతుకుని నాశనం చేయాలి. తండ్రిని దెబ్బతీయాలి అంటే కొడుకు ఉపయోగపడకుండా చెయ్యాలి. ఇంట్లో ఉన్న వాళ్ళని మానసిక స్థితిని దెబ్బతీయాలి అంటే ఈడు ఉన్నవాడిని ఎటు ఆలోచించకుండా చెయ్యాలి. మీ విషయంలో కూడా ఏదన్నా జరుగుతుంది అంటే అందుకే నేను చెప్తున్నాను, మొదటిగా ఎక్కడ కన్నీరు కార్చాలి? దేవుని దగ్గరే కార్చాలి. మనుషుల దగ్గర కార్చి ప్రయోజనము ఏమి లేదు. మన దేవుడు ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఓపెన్ చేయొద్దండి, క్లుప్త నేను ఎక్కువ చెప్పడానికి సమయం లేదని నేను అందులో నుంచి మీకు చెప్తున్నాను, ఎందుకంటే నా సొంత మాటలు చెప్పకూడదండి. ఇక్కడ ఉన్న వారికి ఏదైనా బహుశా వదిలిపెట్టిన ఒక రోగమే కానీ, లేదా అదే బాధ పట్టి పీడిస్తున్నా సరే, అదే కష్టము, ఎన్ని చేసినా ఆ అప్పులో నుంచి బయటికి రాకపోవడమో, ఏదో అదే బిడ్డ, అదే కుటుంబంలో అదే వ్యక్తి మిమ్మల్ని పదే మానసికంగా హింసించడము ఏదో ఉంది అనుకోండి. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇక్కడ చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయూరు అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతడు సమాజపు మందిరపు అధికారి, చాలా గౌరవనీయమైన వ్యక్తి. కానీ అతని ఇంట్లో అతని కుమార్తె చనిపోతున్న స్థితిలో ఉంటుంది, మరణపు అంచుల్లో ఉంటారు. మరియు అతడు యేసు పాదాలపై పడ్డాడు. ఒక బలవంతుడు, అధికారంలో ఉన్నవాడు, చాలా అధికారంలో, అతను చెప్తే 100 మంది వింటారు, పని వాళ్ళు ఉన్నారు. అంత అధికారంలో ఉన్నవాడు వచ్చి యేసయ్య పాదాల మీద పడ్డాడు. పడడం మాత్రమే కాదు, వాక్యంలో మీరు చూస్తే గమనిస్తే ఏడుస్తూ ఉన్నాడు. ఈస్ క్రయింగ్. పాదాల మీద పడడం బలహీనత కాదు, ఏడవడము బలహీనత కాదు.
చాలామంది చెప్తూ ఉంటారు, ఇక్కడ మీకు చెప్తారు లేదా కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అట్లా ఉంటారు. మగోళ్ళు ఏడిస్తే అదేంట్రా ఆడదాంట్లో ఏడుస్తావు అంటారు. ప్రపంచంలో దరిద్రపు మాట అంటే ఇదే. ఏంటంటే అండి, మగోడు ఏడిస్తే ఆడవాళ్ళలాగా ఏడుస్తామండి. మగోళ్ళు ఏమో చచ్చిపోతున్నారు, ఆడవాళ్ళు ఏమో 100 ఏళ్ళు బతుకుతున్నారు. ఎందుకో చెప్పనండి, ఏడవ. మా తాతలందరూ చచ్చిపోయారు. మా అమ్మమ్మ 100 సంవత్సరాలు, 102 సంవత్సరాలు మా అమ్మమ్మ ఇంకా వంట వండుతుంది. మా నాయనమ్మ మొన్నే ఏప్రిల్లో 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది, రాజమండ్రిలో ఉంటుంది, ఇంకా వంట వండుకుంటాను. వేరే వాళ్ళు వండితే చచ్చిపోతాను రా అంటారు. 3-4 పనులు పెట్టింది మా అత్త. పనులు మీరు ఇల్లు చేసి వెళ్ళిపోండి కానీ నాకు వంట పెట్టద్దు అని. అదే నానమ్మ నీకు ఇబ్బంది అవుతుంది అంటే, నా పని నేను చేసుకోకపోతే తొందరగా చచ్చిపోతాను, అందుకే 100 సంవత్సరాలు. కొన్నిసార్లు లోకము మనకి తెలియని అసత్యాలని సత్యమే అని బోధిస్తూ ఉంటారు. ఆడవాడు ఆడవకూడదా? మగవాళ్ళు ఆడవకూడదా? రెండు ఉంటాయి. ఏడిస్తే, ఆడవాళ్ళు ఏడిస్తే ఇంత బలహీనరాలువా అంట. దానికి ఉంది మళ్ళీ మంత్రం, మిమ్మల్ని అక్కడ వదలరు. ఇక్కడ మగవాళ్ళతోటేమో ఆడవాళ్ళలాగా ఏడుస్తున్నావు అంటారు, నువ్వు ఏడిస్తేనేమో ఇంత బలహీనరాలువా అంటారు. అసలు ఏడిస్తేనే బలం, కానీ ఆ ఏడిసేది దేవుడి దగ్గరే ఏడవ. ఇక్కడ గొప్ప అధికారి ఈ సువార్తలో ఉన్నాడు కదా, మార్కు సువార్త 5వ అధ్యాయంలో గొప్ప అధికారి కాళ్ళ మీద పడి కన్నీరు పెట్టి, అయ్యా నా బిడ్డ చనిపోతున్నది అని ఏడ్చినప్పుడు అది బలహీనత కాదు, అది బలహీనత కాదు, అది జ్ఞానం. అది ఏంటండి? దేవుడి దగ్గర ఏడవడం అనేది జ్ఞానం. జ్ఞానవంతులుగా ఉండండి అంటాడు కదా దేవుడు, వాక్యం చెప్తుంది కదా. అది ఏయో నేర్చేసుకుని ఏయో మాట్లాడటం కాదు, దేవుడి దగ్గర ఏడవడము అదొక జ్ఞానం, పరలోకము నుంచి వచ్చిన జ్ఞానము. ఏంటి? ఎవరన్నా ఎప్పుడన్నా జ్ఞానం అంటే ఏంటి అని అంటే, దేవుడి దగ్గర ఏడవడమే జ్ఞానము. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఏడవడమే జ్ఞానము. జ్ఞానము లేని వారు నశించిపోతున్నారు అంటే, దీన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, దేవుడి దగ్గర కూర్చుని ఏడవలేని వారు నశించిపోతారు. ఏంటంటే, దేవుడి దగ్గర కూర్చుని ఏడవలేని వారు నశించిపోతారు. అంతే. నీ దగ్గర ఎన్నున్నా సరే ఎగురు, ఎంతకాలం ఎగురుతావో. నా జీవితంలో చూస్తున్నాను, ఎవరైనా సరే, అది పొలిటీషియన్స్ అయినా, రాజకీయ నాయకులైనా, సినిమా తారులైనా, పాస్టర్లైనా, ఎవరైనా సరే, వెర్రబీగిన వాళ్ళందరూకి ఫుల్ స్టాప్ పడ్డారు, గర్వపడిన వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పడ్డారు. కోట్లు ఉన్నాయని కోట్లు విలువ చేసే కార్లు వేసుకున్నారు. చివరి దినాలు వచ్చినప్పటికి మాత్రం ఎవరు పేర్లు చెప్పకూడదు కానీ గొప్ప ముఖ్యమంత్రిగా అయ్యుండి శరీరం పూర్తిగా కాలకుండానే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. నేను అప్పుడు 6th క్లాస్ చదువుతున్నాను. ఎంత ఉండి ఏం లాభం? జ్ఞానం లేకపోతే నాశనం అయిపోతారని దేవుడు చెప్పారు కదా. జ్ఞానం అంటే బైబిల్ని అంతా బట్టి పట్టేసి కూర్చోవడం కాదు, దేవుడి దగ్గర ఏడవడమే నీకిన్న పరలోక జ్ఞానం. సో ఇక్కడ ఈ అధికారికి ఏమొచ్చింది? దేవుని జ్ఞానం వచ్చింది. నేను అధికారం నేను చూసుకోలే, వెళ్ళాడు, కాళ్ళ మీద పడ్డాడు, ఏడ్చాడు. దేవుడు వాక్యం చెప్తుంది, అది జ్ఞానం. When you can cry in the presence of God, that's one real wisdom of God. ఒక బలవంతుడు సాష్టాంగపడినప్పుడు అది బలహీనత కాదు, అది జ్ఞానం. దేవుని సన్నిధి. యేసు అతన్ని గద్దించలేదు. యేసు ఇలా అన్నాడు, భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచు. ఏముంచమన్నాడు దేవుడు? సో నువ్వు ఏడ్చినప్పుడు కూడా ఏం చెప్తాడో వాక్యం ముందే చెప్పేసి, నువ్వు ఏడుస్తున్నావు అంటే నీ ఏడుపు ముగింపు ఎప్పుడు వస్తుందంటే, ఆ భయం అనేది నెమ్మది నెమ్మదిగా భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచు.
అప్పుడు అతను ఆయన ఇంటికి వెళ్ళిపోవడం, ఆ ఇంట్లో ఆ బిడ్డని దేవుడు లేవనెత్తడం అనేది మనం చదివాం చాలాసార్లు. ప్రార్థనలో మీ కుటుంబము కూడుకోవడం అనేది యాయూరులాగా, ఈ అధికారిలాగా పాదాలపై పడడం. అయ్యా మా బిడ్డలు స్కూల్ పంపిస్తున్నాం, స్కూల్లో ఏం చెప్తున్నారో మాకు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారో మాకు తెలియదు, మా భర్త పనికి వెళ్తున్నాడు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎటువంటి స్నేహితులు మాకు తెలియదు, మా భార్య స్నేహితులు ఎవరో తెలియదు, మా పొరుగు వారు ఎవరో తెలియదు. ఇవన్నీ మా వల్ల కాదయ్యా, మాకు చేతనైందల్లా నీ పాదాల దగ్గర. అధికారి అంటాడు యేసుతో, ప్రభా మా ఇంటికి రండి, మా కుటుంబంలో నశించిపోతున్నది ఏదైనా సరే దాన్ని లేపండి. ఎప్పుడైతే పాదాల మీద పడ్డాడో అది మనోడు చెప్పేది. కూతురు ఒక్కటే చనిపోయిందని కాదు, కూతురు లెగ్గానే ఏమైంది ఆ కుటుంబానికి, మొత్తము రక్షణ కుటుంబానికి వచ్చింది. నీ కుటుంబంలో జరిగే కార్యం వలన అనేక మందికి ఆశీర్వదకరము కలుగు. అందుకే దేవుడు ఈరోజు నాకు చిన్న మాట, మరొక మాట కూడా గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఏకమై ఆయన సన్నిధిలో ఉంటామో ఒక శక్తి దానిగా. ఎప్పుడైతే కొంతమంది అంటారు మా పిల్లలు గుడికి రావడానికి ఇష్టపడట్లేదు, మా పిల్లలు కుటుంబ ప్రార్థన అంటే రావడానికి ఇష్టపడట్లేదు. మరి మొబైల్ ఎలా ఇస్తున్నాం, స్కూల్కి ఫీజు ఎలా కడుతున్నాం? నేను మా నాయనమ్మ, మా తాతయ్య తహసీల్దార్ గారు రాజమండ్రిలో రిటైర్డ్ అయ్యి, మా మావయ్య ఒక పెద్ద సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్, గవర్నమెంట్ ఇంజనీర్. నా గురించి ఒక పెద్ద కాంట్రాక్ట్ జాబ్ 20 సంవత్సరాల క్రితమే, అంటే చిన్న వయసులోనే నాకు ఆ కాంట్రాక్ట్ రెడీ చేశాను. చాలా డబ్బులు నెలకి మిగిలింది. అలాగే చెప్పాను, నువ్వు అలాగే ఉండు, అన్నీ నేను చూసుకుంటాను అని. అమ్మకి ఫోన్ చేసి, అమ్మ మావయ్య ఎట్లా అంటున్నారు, ఏరా ఎంగులు మెతుకులకి ఎందుకురా ఆశపడుతున్నావా, ఎంత జీతం వస్తుందో చెప్పాను. ఆ అమౌంట్ ఎందుకు లేవు, ఇప్పుడు ఇంతకాలం అయిన తర్వాత చెప్తున్నాను. అప్పటికి మా ఇంట్లో చాలా ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి. మేము నలుగురు పిల్లలు పరిచయలో ముందుకు వెళ్తున్నారు, కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు. ఆ సమయంలో మా అమ్మ అన్నమాట, ఏరా ఎంగులు మెతుకులకి ఎందుకు ఆశపడుతున్నావు అన్నారు. ఎంగులు మెతుకులు ఏంటండి, నెలకు వచ్చే వేల డబ్బు. ఎందుకు ఆ మాట అన్నదంటే, నాకు దేవుని యొక్క పిలుపు ఉంది, దేవుని యొక్క పరిచర్యకి దేవుడు పిలుచుకున్నాడు. సో అది వదిలేసి ఈరోజు కష్టాలు ఉన్నాయి కదా అని దీనికి ఎలాగా లొంగిపోతున్నావు అని దేవుడు ఆ రోజు తల్లి ద్వారా దేవుడు మాట్లాడించాడు. ఈరోజు మీకు చెప్తూ ఉన్నాను, మనందరం ఏకమైనప్పుడు ఒక శక్తి ఉంది. మత్తయి సువార్తలో 18-19లో కూడా ఉంటుంది, 2 వ్యక్తులు ఏకీభవిస్తే పరలోకము స్పందిస్తుంది, పరలోకము దిగువస్తుంది. ఇక్కడ 2 కన్నా ఎక్కువే ఉన్నారు, కుటుంబాలుగా దేవుడు. అందుకే దేవుడు మాట క్లుప్తంగా ఒక మాట చెప్పాడు, ఏంటంటే ఇప్పుడు దాకా నేను చెప్పినవి మర్చిపోయినా ఒకటి మాత్రం మర్చిపోకూడదు. ఏంటంటే ఏం కదిలించబడుతుంది, ఇప్పుడు ఏం కదిలించబడుతుంది, మీ వల్ల అవుతుందా? విమానాలు వేసి మీరు కదిలించగలరా? రాకెట్లు పంపి కదిలించగలరా? డబ్బులు పెట్టి కదిలించగలరా? ఎప్పుడైతే మీరు ఇలా కుటుంబంగా ఏకమయ్యారో దేవుడు పరలోకాన్ని కదిలిస్తారు. ప్రార్థనలో మనందరం మనకి తెలియకుండానే ఐక్యమైంది. శారీరకంగా మనం వేరువేరుగా ఉన్నాం, మన రంగులు, మనం వేసుకున్న బట్టలు వేరే, మన ఆలోచనలు వేరే, మన చూపు వేరే, మన విధానం, మన ఆశయాలు అన్ని వేరే. కానీ ప్రార్థనలో మాత్రము ఏకమైపోతాం. ఎందుకంటే ఒక్క నామమే, వేరే నామం ఏది కూడా ఉండదు, ఒకే నామంలో ఉంటాం. ఆ నామమే మనల్ని చిన్న ఉదాహరణ, ఈ రోజుల్లో అయితే అట్లా లేదు, కానీ ఇప్పటికీ నేను కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చూస్తాను. ఒక గ్రామంలో పెద్ద పెద్ద బావులు ఉంటాయి, నీళ్లు తోడుకోవడానికి. అవి ఒక్కరే తోడుతున్నారు అనుకో, లోతైన బావిలో నుంచి చాలా టైం పడుతుంది. అదే 2-3 కలిసి తోడుతూ ఉంటారు, భారము చాలా తగ్గుతుంది. సో మీరేం చేశారంటే గత 3 రోజుల్లో మీ వల్ల అధికమైన భారం అయిపోయింది. ఏ అయితే ఉన్నాయో మీరందరూ కలిసి కట్టుకు ఉండడం వల్ల భారం ఏమైంది, తేలికైంది. మీకు తెలీదు, పరలోకంలో జరిగాయి మీకు అర్థం కాదు. ఈ ఏమంటారు, సాతాను క్రియలు
మీ వెనకాల జరిగే ఏమి మీకు అర్థం కాదు. ప్రతిదానికి ఒకటి ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాను, మీరందరూ ఏకమయ్యారు కాబట్టి ఏమవుతుంది? భారము, మీరు మోసే భారము తేలిక. ఒక మంచి సేవకుడు ఒక మాట చెప్పాడు, నిజమైన క్రీస్తు బిడ్డలంట మంచి రాత్రి నిద్రని కలిగి ఉంటారు. అంటే నువ్వు రాత్రి నిద్రపోవట్లేదు అంటే దేవుడి దగ్గర ఏడవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలు మంచిగా నిద్రపోవాలి. మంచి నిద్ర, మంచి ఆరోగ్యం. ఎన్ని కష్టాలు ఉన్నా సరే రాత్రి అయితే కనుక ఎవరి దగ్గర పెట్టేయాలా? దేవుడి దగ్గర పెట్టేయాలి. ఎవరైనా రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ నోట్లో పెట్టుకుని పడుకుంటారా? పక్కన పెడతారు కదా. ఎలా ఫోన్ పక్కన పెడతారో అలాగే మీ బాధలు, ఆ నిద్ర లేకుండా చేసే అన్నీ కూడా ఎవరి దగ్గర పెట్టాలి? దేవుడి దగ్గర. మీరు మాత్రం నిద్రపోవాలి. ఒక్కోసారి మీ ఇంట్లో వాళ్ళే చెప్తారు, సిగ్గులేదా పొద్దుట్లు ఎగితే 10,000 కట్టాలి, ఎలా నిద్రపోతున్నావు అంట. నేను నిద్రపోకపోయినా 10,000 నేను తేలేను, పడుకుంటే ఆ దేవుడే నాకు ఇస్తాడు అని పడుకో. అర్థమవుతుందండి? ఎందుకంటే దేవుడు నీ గురించే కాదు, నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి ఆలోచించేది. భార్యాభర్తలు కలిసి ప్రార్థించినప్పుడు వివాహ బంధము విడిపోకుండా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలు కలిసి ప్రార్థించినప్పుడు తరతరాల ఆశీర్వాదము విడుదల చేయకూడదు. తరతరాలుగా చిన్న ప్రార్థన, పిల్లలతో ఉన్నప్పుడు తక్కువ ప్రార్థన చేయాలి, భార్య భర్తలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ప్రార్థన చేయాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ చేయాలి. ఇలాగ పబ్లిక్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు గంటల గంటలు ప్రార్థన చేయకూడదు. మీకు నచ్చపోయినా ప్రాబ్లం లేదు, ఉన్నదన్నట్టుగా చెప్పండి. మీరు ప్రార్థన చేస్తూ అందరు నిద్రపోస్తే అది ప్రార్థన ఎందుకు అవుతుంది? ఏదన్నా క్లుప్తంగా ఉండాలి. నలుగురు మధ్యలో ఉన్నప్పుడు ప్రార్థనలు క్లుప్తంగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఎంత విశాలంగా, ఎంత భారం కలిగి ప్రార్థన చేస్తే అంత మంచిది. దానివలన నెక్స్ట్ టైం మీరు ప్రార్థన చెప్పినా నలుగురు వస్తారు. కొంతమందికి ఫంక్షన్లో వాటిల్లో ప్రార్థన చేయమని మైక్రోఫోన్ ఇస్తాం, 1/2 గంట ప్రసంగం చేసేస్తారు ప్రార్థనలో. రెండోసారి మైక్ ఇవ్వాలంటే చాలా భయం, మా డాడీకి కానీ మా అక్క. మనము ఆ తప్పులు చేయకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడే ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇట్లా కుటుంబం అందరూ కలిసి, అన్ని కుటుంబాలు కలిసి చేసినప్పుడు దేవుడు పరలోకాన్ని కదిలిస్తూ ఉంటాడు. చివరి మాటగా చెప్తున్నాను, దేవుడు చేయబోయే కార్యము పట్ల మనకి నిరీక్షణ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇట్లా కుటుంబముగా కలిసి ప్రార్థన చేస్తామో ఏమొస్తుందండి? నిరీక్షణ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో నిరీక్షణ లేనప్పుడు బతికి ఉన్నా సరే చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఏదైనా ఏ రోజైతే నీ జీవితంలో హోప్ని, ఆ నిరీక్షణ కోల్పోతావో నువ్వు బ్రతకడం కూడా వేస్ట్. నీకు ఆ గోడకి పెద్ద తేడా ఏమీ లేదు. ఆశ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అని ఉండాలి. నా దేవుడు నన్ను ఒంటరిగా చెయ్యడనే ఉండాలి. నా దేవుడు నన్ను ఆశీర్వదించకుండా వదిలిపెట్టడనే ఉండాలి. అది ఎంత పెద్ద రోగమైనా సరే, అది ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత పెద్ద కష్టమైనా సరే, నేను ఇందులో నుంచి బయటికే పడతాను. అందుకే నా దగ్గర ఒక చిన్న వర్డ్ నాకు నేనుగా చెప్పుకుంటాను. వన్ డే, ఒకనొక రోజు చిన్న చిన్నవి రాసుకుంటూ ఉంటాను సరదాగా, వీళ్ళకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఎక్కడైతే నిన్ను చెంప మీద కొట్టారో అక్కడే అందరూ చప్పట్లు కొట్టేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. ఎక్కడైతే చెయ్యెత్తారో నీ మీద అక్కడే దేవుడు నిన్ను నిలబెట్టి ఆశీర్వాదకరముగా ఉంచుతాడు. కానీ నువ్వు ఓర్పుతో నిరీక్షణ కలిగి ఉండాలి. ఓర్పుతో నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు ఈ వాగ్దానంతో నేను ముగించాలనుకున్నాను. 50కి రాసిన 2వ అధ్యాయంలో వినాశన కాలము తరువాత, మిడతలు, కరువు, నాశనము తరువాత దేవుడు ఒక అసాధారణమైన ప్రకటన చేస్తాడు. మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను నేను మీకు మరలా ఇచ్చేదను. ఏంటండి? ఎవరు తినేసింది? ఎవరండి? మీరు పెంచుకున్నాయా? మీరు పెంచుకున్నారా? మీరు కోరుకున్నారా? మీరు ఇన్విటేషన్ ఇచ్చారా? ఎవరన్నా ఇస్తారా? అట్లా వచ్చి మా పంటలు తినేయని చెప్తారా? ఎవరన్నా చెప్తారా వచ్చి మమ్మల్ని నాశనం చేసేయండి అని? ఎవరన్నా ఇన్విటేషన్ ఇస్తారా? మీకు సంబంధం లేకుండానే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న మిడతల నుంచి
దేవుడు ఏదైతే మీరు కోల్పోయారు ఇన్ని సంవత్సరాలు, ఏదైతే మీరు కోల్పోయారు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరే మాకు సాక్ష్యాలు చెప్తారు. ఈ కుటుంబంతో మేము ఎప్పుడు వస్తానే ఉంటాం. నాకు చెప్పకపోయినా వాళ్ళకే చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఏ మిడతలైతే మిమ్మల్ని తినేసినాయో, మీకు సంబంధించినవి తినేసినాయో, మీ కుటుంబాన్ని, మీకు కావలసిన వారిని ఏ మిడతలైతే తినేసినాయో దేవుడు వాగ్దాన రూపంలో చెప్తూ ఉన్నాడు, వాటిని తిరిగి మీకు ఇస్తాను. కోల్పోయినవి ఏ మిడతలైతే, ఏ శత్రువు అయితే, ఎవరైతే మీకు దక్కకుండా చేశారు. కొన్నిసార్లు సంపాదించిన డబ్బు గుర్తుపెట్టుకోండి, 1,00,000 పోగేసుకుంటాం. ఏదో రోగం వస్తుంది 2 లక్షలు పట్టుకోండి. దేవుడు అన్నాడు, ఆ 2 లక్షలు కూడా ఆ పట్టుకెళ్ళిపోయిన మిడత దగ్గర నుంచి 2 వసూలు చేసి తీసుకొస్తాను. ఏదైతే మీ నుంచి దొంగలించబడ్డాదో, మిడతలు తినేయడం అంటే మరి దొంగలించడమే కదండి. మీరు పడ్డ కష్టం మీది, సుఖం ఒకరిది. ఇలాగ ఎక్కడైతే మీరు కోల్పోయారో దేవుడు ఈ రోజున చెప్తూ ఉన్నాడు, మీ కోల్పోయిన వాటిని నేను 2 10 యాక్చువల్గా నేను మీకు మరలా ఇచ్చేదను. పునరుద్ధరణ కేవలము కోల్పోవడము కాదు, కానీ సంపూర్ణమైన పునరుద్ధరణ దేవుడు మీకు అందరికీ తీసుకుని వస్తున్నాడు. బహుశా ఈ కుటుంబంలో, మీ కుటుంబంలో, ఇక్కడ వీరి కుటుంబంలో, మీ కుటుంబంలో సంవత్సరాలుగా కొన్ని పట్టి పీడిస్తుంది. సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా అండి, మీరు ఏదైనా ఒక సమస్య అలాగే పట్టుకొని ఉందనుకోండి, దానికి మీరు అలవాటు పడుకోండి. అలవాటు అయిపోయి ఇంక అక్కడికి దానికే, ఇంకా అదే మీ ఫ్రెండ్. దేవుడు చెప్తున్నాడు, ఆ సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న వాటి నుంచి కూడా మిమ్మల్ని నేను విడుదల పరుస్తాను. కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టముగా ఒక విషయంలో మీరు పోరాడుతున్నారు, చాలా కష్టం. బహుశా నష్టం జరిగిందేమో, అది ఆర్థికంగా కానీ, ఆరోగ్యమే కానీ, లేదా ఇష్టమైన వారిని కోల్పోవడము కానీ, లేదా శాంతి కరువైందము కానీ. దేవుడు ఈరోజు ఇలా చెప్పుకుంటున్నాడు మీకు అందరికీ. ఈ మూడు రోజుల ప్రార్థన గురించి నాకు తెలియదు, నేను అసలు ఇక్కడికి వస్తాను అని నాకు తెలియదు. యాక్చువల్గా ఇక్కడికి రావడానికి ప్రత్యేకంగా మొదటిగా దేవుడి నడిపింపు నాకు కూడా చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటను మీకు చెప్పడం, అందులో ఉండే తృప్తి ఇంకా అసలు ఎక్కడ దొరకదన్నమాట. ఆ తర్వాత దేవుడికి తర్వాత నా భార్యకి ప్రత్యేకమైన వందనాలు అన్నమాట. ఎందుకంటే ఐ గెట్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, ఈ అవకాశం మీతో ఉండడానికి, వాక్యం పంచుకోవడానికి. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన వాక్యం దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు. వాగ్దాన రూపంలో మీకు అందరికీ దేవుడు ఒక మాటను చెప్తున్నాడు. ఏంటి అంటే, నష్టపోయే కాలము ముగిసిపోయింది. ఏం ముగిసిపోయిందండి? ఏంటండి ఏం ముగిసిపోయింది? ఏం ముగిసిపోయింది? చెప్పాలి చెప్పాలి. ఎవరైనా నష్టాలు కలబడి పెట్టిపోయారు ఏంటి? నోట్లో నుంచి రావట్లేదు అసలు. అంత ఇష్టమైపోయిందా? ఎవరినన్నా పెళ్లి చేసుకోండి, నష్టాలు మాత్రం చేసుకోండి. గట్టిగా చెప్పాలి. ఏం కాలం ముగిసిపోయింది? ఏం కాలం ముగిసిపోయింది? నష్టపోయే కాలము ముగిసిపోయింది. పునరుద్ధరణ కాలము రాదు. పునర్జీవము కలిగిన జీవితము ప్రారంభమైంది. అయితే ఇందులో ఒకటి చూడండి, పదము చేయబడి చాలా జాగ్రత్తగా వాడతారు. పునరుద్ధరణ ప్రారంభమైంది అంటే ఒక విత్తనము భూమి లోపల పడి చచ్చిపోయినట్టు కొన్ని రోజులు ఉంది, కానీ అది మొలకెత్తేటప్పుడు వృక్షమైపోయి మీకు మామిడికాయలు అయితే ఇచ్చేది కదండి. అవునండి. ఇప్పుడు మీకు జరుగుతుంది ఏంటంటే, భూమిలో పడిన ఆ మామిడి విత్తనం మొలకెత్తడం, దానికి దేవుడు మీకు చెప్తున్నాడు, నష్టపోయే కాలము అయిపోయింది. ఇంకా ఏమైపోయిందండి? ఏమైపోయింది? నష్టపోయే కాలము గడిచిపోయింది. ఇంకా ఇప్పుడు ఏంటది? పునరుద్ధరణ కాలము, పునర్జీవము కలిగినది, నూతన కాలము, నూతన జీవితము, నూతన ఆశీర్వాదము ప్రారంభము. అందుకే దేవుడు ఇందాక వాక్యంలో చెప్పాను, మిడతలు దొంగిలించిన దాన్ని 10 మీకు ఇస్తాను. దాన్ని మామూలుగా మనము అర్థమయ్యేటట్టు ఇంకా చెప్పాలంటే, శత్రువు దొంగిలించిన దాన్ని దేవుడు మీకు
ఏదైతే దొంగిలించాడో దాన్ని దేవుడే స్వయం, మీరే సాక్ష్యాలు చెప్తారు, రెడీగా ఉండండి. మీరే సాక్ష్యాలు చెప్తారు. ఏదైతే శత్రువు మీ నుంచి మీకు కాకుండా దొంగిలించాడో దాన్ని మీరు పొందుతారు. ఏ ప్రేమను కోల్పోయారు, ఏ ఆశీర్వాదాన్ని కోల్పోయారు, ఏ ఆరోగ్యాన్ని కోల్పోయారు, ఏ మిత్రుని కోల్పోయారో, ఏ రక్త సంబంధుని కోల్పోయారో, ఏదైతే కోల్పోయారో అది ఏదైనా సరే దేవుడు అంటున్నాడు, శత్రువు మీ దగ్గర నుంచి దొంగిలించిన దాన్ని నేను మాత్రమే తిరిగి ఇచ్చేదను, తిరిగి ఇస్తాను అన్నాడు. అనారోగ్యం లాక్కున్న దాన్ని కూడా దేవుడు మీకు తిరిగిస్తాడు. తెగిపోయిన బంధాలు కొంతమందికి, నాకు తెలీదు మీ వ్యక్తిగత జీవితాలు, దేవుడైతే గుర్తు చేస్తుంది. మీ జీవితంలో కొన్ని బంధాలు తెగిపోయాయి, బంధాలు బలపరిచే దేవుడు మన దేవుడు అంటున్నాడు, తెగిపోయిన బంధాలని నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. మీరు చూడండి, మీరు గమనించండి, దేవుడు చేయబోతున్న కార్యం దేవుడు తిరిగి నిర్మిస్తాడు. మీ కుటుంబం యొక్క అత్యుత్తమ, కొంతమంది అంటారు, చాలా మంది, దయచేసి ఈ మాట ఎప్పుడు అనవద్దు, మా చిన్ననాటి దినాలే చాలా బాగున్నాయి అంటారు. తప్పుడు బూతు మాటలే. చిన్నప్పుడు చాలా బాగుంది అంటారు. చిన్నప్పుడు బాగుందంటే ఇన్ని రోజులు చచ్చిపోయావా? నెవర్ సే మై చైల్డ్హుడ్ ఇస్ సో గుడ్. చిన్నప్పుడు చాలా బాగుందంటే జీవితాలు అంటారు. అట్లాంటి మాటలు అనొద్దు. ఏ రోజైనా మనకి బాగుంటుంది, ఏ రోజైనా దేవుడు మంచిగా ఉండేలాగే చేస్తాడు. విశ్వాసముతో జీవించే వారమ్మ. చిన్నప్పుడు బాగుందంటే ఆ చిన్నప్పుడు అడిగితే నువ్వు ఈ మాట చెప్పవు, ఇప్పుడు చెప్తావు. ఆ పిల్లలు చూడండి భలేగా ఆడుకుంటున్నారు కష్టం లేకుండా అని. దేవుడు నిన్ను అలాగే ఆడుకోమంటున్నాడు. నువ్వే లేనిపోయి అన్నీ ఫ్లైట్లో కూర్చుని కూడా లగేజ్ నెత్తి మీద కూర్చుని పెట్టుకునే రకం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు కోల్పోయిన వాటిని ఇచ్చే దేవుడును నేను. తెగిపోయిన బంధాలని నాశనం చేసిన నీ జీవితాన్ని కూడా దేవుడు తిరిగి నిర్మిస్తాడు. ప్రతి కుటుంబము దేవుడు నిలబడాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ రోజున మిమ్మల్ందరితో చెప్తున్నా, అందరూ లేచి నిలబడదాం. మీరందరూ మంచిగా ఉండాలి, అందరూ ఆశీర్వదించబడాలి. ఎందుకంటే ఇది కేవలం నీ మేలుల గురించి కాదు, నీ ద్వారా అనేక మంది కుటుంబాలు ఆశీర్వదించబడాలి. అందరూ కలిసి ఈ మాటలు నాతో చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. అందరూ కలిసి ఈ మాటలు నాతో చెప్పాలి. రెడీ అండి? అందరూ రెడీయా? ఓకే, అందరు గుండెల మీద చేతులు పెట్టుకోండి, హృదయం మీద చేతులు పెట్టుకోండి. నా తెలుగు కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడో 6 నెలలకి 4 నెలలకి తెలుగులో అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉంటాను. అందరు గుండెల మీద చేతులు పెట్టుకోండి. ఓకే, చెప్పండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు, నా కుటుంబము ఆశీర్వదించబడింది, శపించబడలేదు. నా పిల్లలు నా దేవుణ్ణి తెలుసుకుంటారు. ఈ కుటుంబం మీద, నా కుటుంబం మీద అనారోగ్యానికి ఎలాంటి అధికారము లేదు, భయానికి ఎటువంటి స్థానము లేదు. నా కుటుంబము విశ్వాసముతో వర్ధిల్లుతుంది. ఈ కుటుంబంలో దేవుడు ప్రారంభించిన దానిని నా దేవుడే పూర్తి చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. కుటుంబముగా మేము ఏకమైనప్పుడు పరలోకాన్ని కదిలిస్తాను. నిజముగా నేను చూస్తూ ఉన్నాను. పరలోకము కదిలించబడము, నీ కార్యములు కదిలించబడడం మేము చూస్తూ ఉన్నాం. ప్రభా, గతించిపోయినవి అన్నీ మేము నీ పాదాల దగ్గర కట్టించున్నాం. నూతనముగా ప్రభా, నువ్వు ప్రారంభించిన ఈ కొత్త ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీ పాదాల దగ్గర నీకే మహిమ పొందేలాగా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఆర్థికముగా, ఆత్మీయముగా, శారీరకముగా అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించి ప్రభా, నీ నామ మహిమార్థమై ప్రభా వారిని, వారి కుటుంబాన్ని, వారి ద్వారా అనేక కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రభా, నీ మహిమార్థం కోరు ప్రభా. ప్రత్యేకముగా ప్రభా సంఘ కాపురు ప్రభా సహోదరుని ప్రభా, అలాగే భార్యని బట్టి, పిల్లలను బట్టి ప్రతి ఒక్కరిని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని అత్యద్భుతంగా ఆశీర్వదించండి. అలాగే వారి పరిచయను ఇంకను అంచెలంచెలుగా ప్రభా ఓపికతో, విశ్వాసముతో ప్రభా నీ వాగ్దానమును పట్టుకుని, నీ నామమును పట్టుకుని ప్రభా ముందుకి ప్రభా అంచెలంచెలుగా ప్రభా విస్తారముగా నీ పరిచయను చేయడానికి వారిని వాడుకోమని, నీకు గొప్ప సాక్షిగా ఉంచమని, అలాగే మేమందరం ఒక కుటుంబముగా నీ మహిమార్థమై వాడబడడానికి ప్రభా మీరే మహిమ పొందమని, మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.